బిగ్ బాస్ ఎపిసోడ్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ కోరట దక్కింది. షరతులతో కూడిన బెయిల్ నాంపల్లి కోర్టు మంజూరు చేస్తుంది. ఆదివారం పోలీసుల ముందు విచారణకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. ప్రస్తుతం చెంచల్గూడ జైల్లో ఉన్న పల్లవి ప్రశాంత్ బెయిల్ పేపర్లు జైలు అధికారులకు అందాక విడుదల కానున్నారు. బిగ్ బాస్ రియాలిటీ షో ముగిశాక అన్నపూర్ణ స్టూడియో బయటికి పల్లవి ప్రశాంత్ వచ్చారు. ఈ సందర్భంగా ప్రశాంత్ అభిమానులు కంటెస్టెంట్స్ కార్లతో పాటుగా ఆర్టీసీ బస్సుల అద్దాలు ధ్వంసం చేస్తారని పోలీసులు కేసు నమోదు చేశారు. బిగ్ బాస్ ఎపిసోడ్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ కోరట దక్కింది. షరతులతో కూడిన బెయిల్ నాంపల్లి కోర్టు మంజూరు చేస్తుంది. ఆదివారం పోలీసుల ముందు విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ప్రస్తుతం చెంచల్గూడ జైల్లో ఉన్న పల్లవి ప్రశాంత్ బెయిల్ పేపర్లు జైలు అధికారులకు అందాక విడుదల కానున్నారు. బిగ్ బాస్ రియాలిటీ షో ముగిశాక అన్నపూర్ణ స్టూడియో బయటికి పల్లవి ప్రశాంత్ వచ్చారు. ఈ సందర్భంగా పల్లవి ప్రశాంత్ అభిమానులు కంటెస్టెంట్స్ కార్లతో పాటుగా ఆర్టీసీ బస్సుల అద్దాలు ధ్వంసం చేశారని పోలీసులు కేసులు నమోదు చేశారు. ఏదైతే ఆ రోజు రోడ్ పైన జరిగిన వ్యాండలిజం, ఒక దాదాపు 6 ఆర్టీసీ బస్సులు డ్యామేజ్ అయినాయి, కొన్ని పోలీస్ వాహనాలు డ్యామేజ్ అయినాయి, కొన్ని ప్రైవేటు వ్యక్తుల వాహనాలు కూడా డ్యామేజ్ అయినాయి. తర్వాత అక్కడ ఉన్న డ్యూటీలో ఉన్న పోలీస్ ఆఫీసర్స్ ఇన్స్ట్రక్షన్స్ని కూడా గాలి కొదిలేసి పోలీసు ఇస్తున్న ఆర్డర్స్ని కూడా వాళ్ళు ఉల్లంఘించి కార్యకలాపాలకి పాల్పడ్డారు. వాళ్ళందరినీ ఇప్పుడు గుర్తించే కార్యక్రమం జరుగుతుంది. ఇప్పటి వరకు మొదటి కేసులో 16 మందిని అరెస్ట్ చేసి జైలుకు పంపించడం జరిగింది. ఈ రెండో ఎఫ్ఐఆర్ ఏదైతే ఉందో దాంట్లో ఎవరైతే మెయిన్ పర్సన్ ఉన్నారో బిగ్ బాస్ గెలిచిన వ్యక్తి, తర్వాత ఆయన బ్రదర్, వాళ్ళిద్దరూ క్లియర్గా పోలీస్ ఈవెంట్ దగ్గర ఉన్న పోలీసు ఆల్రెడీ బయట అన్లాఫుల్ అసెంబ్లీ ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళొద్దని క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చి వేరే రూట్ నుంచి పంపించేశారు. పంపించిన తర్వాత కూడా ఈ క్లియర్లీ వయలేటెడ్ పోలీస్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ అన్ఆథరైజ్డ్లీ హీ కేమ్ బ్యాక్ టు ది స్పాట్ అండ్ దేర్ బై హీ ప్రొవోక్డ్ లాట్ ఆఫ్ పీపుల్ దేర్ టు ఇండల్జ్ ఇన్ ఫర్దర్ వయలెన్స్ leading to uncontrollable situation. So దాన్ని బట్టి క్లియర్ బేస్డ్ ఆన్ ఎవిడెన్స్ వీఆర్ టేకింగ్ స్ట్రిక్ట్ యాక్షన్. ఇంకా ఎవరైతే అక్కడ దోస్ హూ హ్యావ్ ఇండల్జ్డ్ ఇన్ ఫర్దర్ వయలెన్స్, డ్యామేజింగ్ ప్రాపర్టీ, కాజింగ్ ఇన్కన్వీనియన్స్ ఫర్ అవర్స్ టుగెదర్, లాట్ ఆఫ్ ట్రాఫిక్ వాజ్ స్టాప్డ్, లాట్ ఆఫ్ ప్రైవేట్ పర్సన్స్ వర్ అబ్యూజ్డ్, హెకిల్డ్. సో వాళ్ళందరినీ 1 by 1 ఐడెంటిఫై చేసి ఇంకా ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరిపైన కూడా చట్టపరమైన చర్యలు ఖచ్చితంగా తీసుకుంటారు. బిగ్ బాస్ ఎపిసోడ్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ కోరట దక్కింది. షరతులతో కూడిన బెయిల్ నాంపల్లి కోర్టు మంజూరు చేస్తుంది. ఆదివారం పోలీసుల ముందు విచారణకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. ప్రస్తుతం చెంచల్గూడ జైల్లో ఉన్న పల్లవి ప్రశాంత్ బెయిల్ పేపర్లు జైలు అధికారులకి అందాక విడుదల కానున్నారు. బిగ్ బాస్ రియాలిటీ షో ముగిశాక అన్నపూర్ణ స్టూడియో బయట పల్లవి ప్రశాంత్ వచ్చారు. ఈ సందర్భంగా ప్రశాంత్ అభిమానులు కంటెస్టెంట్స్ కార్లతో పాటుగా ఆర్టీసీ బస్సుల అద్దాలు ధ్వంసం చేస్తారని పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇక పూర్తి వివరణ ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ ప్రేమ్ జాయిన్ అవుతున్నారు. ప్రేమ్, ఇంకా ఎలాంటి షరతులు విధించింది కోర్టు? ఎన్ని గంటలకు విడుదల కాబోతున్నారు పల్లవి ప్రశాంత్? థ్యాంక్ యూ సతీష్. ఎట్టకేలకు బిగ్ బాస్ విన్నటువంటి పల్లవి ప్రశాంత్ కి ఈ రోజు కోర్టు ద్వారా కాస్త ఓటు దొరికిందని కూడా చెప్పుకోవచ్చు. తనకు ఏదైతే గత ఆదివారం నాడు తన విన్నింగ్ అనౌన్స్ చేసిన తర్వాత అన్నపూర్ణ స్టూడియో బయట తన కోసం వచ్చినటువంటి అభిమానులు, అలాగే తనతో పాటుగా తన ప్రతి కంటెస్టెంట్ అయినటువంటి మరొక కంటెస్టెంట్ ఇద్దరి మధ్యలో పోటాపోటీగా కొనసాగినటువంటి ఈ ఆటలో భాగంగా పల్లవి ప్రశాంత్ విజయం సాధించిన నేపథ్యంలో కూడా అక్కడికి వచ్చినటువంటి ఇరువురు అభిమానుల మధ్య కలిగినటువంటి
వాగ్వాదాలు కాస్త గొడవగా మారిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో కూడా అతనికి చేరుకున్నటువంటి అభిమానుల ప్యాకేజీ తట్టుకునే విధంగా లేకపోవడంతో అక్కడ అప్పటికే నానాడు ఇష్యూ అవుతున్న నేపథ్యంలో కూడా స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు కూడా పల్లవి ప్రసాద్కి అప్పటికే తన దారి వెనక నుంచి తను ఇంటికి వెళ్ళాలని చెప్పి ఎలాంటి మార్గంలో తను ఎలాంటి ర్యాలీలు కానీ తీయకుండా నేరుగా తను అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోవాలని చెప్పి కూడా అప్పటికే పోలీసులు చెప్పినప్పటికీ కూడా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి తన అభిమానులతో కలిసి ఎట్టకేలకు కూడా రాత్రి 1 గంట తర్వాత పల్లవి ప్రశాంత్ అన్నపూర్ణ స్టూడెంట్స్ బయటకు వచ్చిన తర్వాత కూడా ర్యాలీగా బయలుదేరే సమయంలో కూడా అక్కడ వచ్చినటువంటి తన ప్రత్యర్థి కంటెస్టెంట్ సంబంధించినటువంటి అభిమానులు అలాగే పల్లవి ప్రశాంత్ సంబంధించిన అధ్యాయుల మధ్య జరిగినటువంటి వాగ్వివాదంలో అక్కడికి వచ్చినటువంటి ఇతర కంటెస్టెంట్లతో పాటుగా కూడా అక్కడ ఉన్నటువంటి ప్రైవేట్ అలాగే పబ్లిక్ సర్వీస్ సంబంధించినటువంటి బస్సులు అలాగే ఇతర వాహనాలు కూడా ధ్వంసం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ నెలకొన్న నేపథ్యంలో కూడా పల్లవి ప్రశాంత్ ని పోలీసులు అరెస్ట్ చేసి తనని కోర్టులో హాజరుపరిచిన నేపథ్యంలో కూడా అతను జరిగినటువంటి వివరాల నేపథ్యంలో కూడా కోర్టు అవన్నీ గమనించిన తర్వాత కూడా 15 రోజుల రిమాండ్ కూడా పల్లవి ప్రశాంత్ కి విధించడం కూడా జరిగింది. ఆ తర్వాత నిన్న తనకు రిమాండ్ కు విధించిన తర్వాత కూడా తనకున్నటువంటి అడ్వకేట్ తనకి అంటే తనకు ఎలాంటి సంబంధం లేకుండా ఆ కార్యక్రమంలో తన ఫ్యాన్స్ మాత్రమే కొంతమంది అత్యుత్సాహానికి పాల్గొని తన అక్కడ ధ్వంసం చేసేటువంటి పరిస్థితి ఉందన్న నేపథ్యంలో కూడా కోర్టులో చెప్పిన నేపథ్యంలో కూడా తనకు కాస్త షరతులతో కూడినటువంటి బెయిల్ కూడా మంజూరు చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం సెంట్రల్ కూడా జైల్లో ఉన్నటువంటి పల్లవి ప్రసాద్ మరికొద్ది సేపట్లో కూడా బెయిల్ సంబంధించినటువంటి షరతులను కూడా జైలుకి అందజేసిన తర్వాత అక్కడి నుంచి షరతులు కూడినటువంటి బెయిల్ ద్వారా తను బయటకు రాబోతున్నట్లు కూడా చెప్పొచ్చు. ఆ తర్వాత రేపు మినహాయించి ఎల్లుండి ఆదివారం రోజు పోలీసుల ముందు విచారణలో పాల్గొ